మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు క్షీరాబ్ది ద్వాదశి. ఈ పవిత్రమైన రోజున అదృష్టము, ఐశ్వర్యము మరియు సుఖ సంతోషాలను మీ జీవితంలోనికి ఆహ్వానించడానికి బెల్లంతో చేసే ఒక రహస్య పూజా విధానం గురించి తెలుసుకుందాము. ఈ చిన్న పరిహారం కేవలం డబ్బును మాత్రమే కాదు, మీ జీవితంలో బంగారు కాంతులను, అంతులేని సంపదను తీసుకువస్తుందని ప్రగాఢ నమ్మకం. ఈ పరిహారం ఎంత శక్తివంతమైందంటే భవిష్యత్తులో మీరు బంగారు ఆభరణాలు, సొంత ఇల్లు, ఖరీదైన కార్లు, స్థలాలు, పొలాలను కొనే స్థాయికి చేరుకుంటారని పండితులు చెప్తూ ఉన్నారు. క్షీరాబ్ది ద్వాదశి అంటే కార్తీక శుక్ల ద్వాదశి. ఈ రోజుకు హిందూ ధర్మంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 4 నెలల పాటు యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు సరిగ్గా దీని ముందు రోజున అనగా ఉద్దాన ఏకాదశిలో మేలుకొని పాల సముద్రం అనగా క్షీరాబ్ది నుండి భూలోకంలోని బృందావనంలోనికి అడుగు పెడతారు. అందుకే ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. దేవుళ్ళు, దేవతలు, ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నారాయణులు ఈ రోజున తులసి మొక్కలో కొలువై ఉంటారని ప్రగాఢ నమ్మకం. క్షీరసాగర మదనం సందర్భంగా అపారమైన ఐశ్వర్యాన్ని, అమృతాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి క్షీరాబ్ది నుండి ఉద్భవించింది. సరిగ్గా ఈ ద్వాదశి రోజునే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందువల్లే ఈ రోజున లక్ష్మీ నారాయణులను పూజించటం వలన అంతులేని అదృష్టము, సుఖ సంతోషాలు, సకల ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. బెల్లం కేవలం ఒక తీపి పదార్థం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికంగా మరియు ఆరోగ్యపరంగా ఎంతో విశిష్టత కలిగి ఉంది. దీనిని పూర్వం నుండి కూడా పవిత్రమైన పూజలలో, శుభకార్యాలలో తప్పక ఉపయోగిస్తారు. బెల్లం అనగానే మనకు గుర్తొచ్చేది తీపి, శుభం, శ్రేయస్సు. బెల్లం శని, అంగారక దోషాలను నివారించడంలో శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. అలాగే ఇది గురుగ్రహానికి సంబంధించిన పదార్థం. గురువు అదృష్టము, సంపద మరియు జ్ఞానానికి కారకుడు. గురువు అనుగ్రహం ఉంటేనే జీవితంలో సంపద స్థిరంగా ఉంటుంది. అందుకే బెల్లంతో చేసే ఏ చిన్న పరిహారమైనా అద్భుతమైన తక్షణ ఫలితాలను ఇస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దేవాలయంలో నైవేద్యంగా బెల్లం సమర్పించటం అనేది దేవుని అనుగ్రహాన్ని త్వరితగతిన పొందేందుకు ఒక మార్గం. ముఖ్యంగా లక్ష్మీదేవికి బెల్లం అంటే ప్రీతి అని చెప్తూ ఉంటారు. బెల్లం ముక్కను ఎవరైనా దానం చేయటం వలన దరిద్రం తొలగిపోయి అదృష్టం వారిని వరిస్తుంది. పశువులకు, గోవులకు బెల్లాన్ని తినిపించటం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి, సర్వత్రా శుభం కలుగుతుంది. ఇతరులకు బెల్లం పంచిపెడితే మన కష్టాలు కూడా పంచబడి సుఖం మన జీవితంలోనికి ప్రవేశిస్తుంది. బెల్లాన్ని తినటం ద్వారా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనిలో ఉన్న పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాక ఇది దేవునికి నైవేద్యంగా సమర్పించడం వలన ఆ ప్రసాదం మరింత శక్తివంతంగా మారుతుంది. బెల్లాన్ని మన ఇంట్లో ఉంచుకోవటం, ప్రతి శుభకార్యానికి ఉపయోగించటం, దానం చేయటం వల్ల అన్ని గ్రహాలు అనుకూలించి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అందుకే సంపదను ఆకర్షించే శక్తి బెల్లానికి ఉందని చెప్పవచ్చు. మరి రేపు బెల్లంతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ ప్రత్యేకమైన పరిహారాన్ని క్షీరాబ్ది ద్వాదశి రోజునే చేయాలని చెప్పడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఈరోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి క్షీరసాగరం నుండి భూలోకానికి దిగివచ్చే పవిత్ర సమయం. ఈ సమయంలో సృష్టిలోని దైవశక్తులన్నీ అత్యంత చురుకుగా, శక్తివంతంగా ఉంటాయి. ఏ చిన్న పూజ చేసినా, దానం చేసినా అది నేరుగా లక్ష్మీ నారాయణుల అనుగ్రహాన్ని పొందుతుంది. మామూలు రోజుల్లో చేసే పూజ కంటే ఈ పవిత్ర దినాన చేసే పూజకు 100 రెట్ల అధిక ఫలితం ఉంటుంది. బెల్లం లక్ష్మీ అనుగ్రహాన్ని, శుక్రుడి ఆశీర్వాదాన్ని, గురుబలాన్ని ఇస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి రోజున బెల్లాన్ని ఉపయోగించడం వలన ఆ 3 గ్రహాల శుభ ఫలితం ఏకకాలంలో లభిస్తుంది. ముఖ్యంగా మీరు సంపదను, బంగారం కొట్టును, గొప్ప స్థిరమైన ఐశ్వర్యాన్ని కోరుకుంటే ఈ లక్ష్మీ నారాయణుల పవిత్రమైన రోజున అత్యంత శక్తివంతమైన బెల్లాన్ని ఉపయోగించటం వలన మీ కోరికలు తప్పక నెరవేరుతాయని వేద పండితులు ధృవీకరిస్తారు. ఈ పరిహారాన్ని ఎంతో రహస్యంగా, ఏకాంతంగా చేయాలి. ఎందుకంటే శక్తివంతమైన పరిహారాలు ఇతరుల దృష్టి తగలకుండా చేస్తేనే త్వరగా పూర్తి ఫలితాన్ని ఇస్తాయి. ఈ పూజా విధానాన్ని మీరు క్షీరాబ్ది ద్వాదశి రాత్రి మాత్రమే చేయాలి. రాత్రి అంటే సాయంత్రం 6 గంటల తర్వాత, చీకటి పడిన తర్వాత
మొదలు పెట్టడం శ్రేయస్కరం. రాత్రి సమయాల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుందని, ఈ సమయంలో చేసే పూజలు కోరికలను త్వరగా నెరవేరుస్తాయని ప్రగాఢ నమ్మకం. ఈ పరిహారం చేయబోయే ముందు ఎవరికీ చెప్పకూడదు. పూజ పూర్తయ్యే వరకు మీ గురించి, మీరు చేసే పూజ గురించి ఇతరులతో మాట్లాడకూడదు. గోప్యతను పాటించడం వల్ల ఈ పరిహారం శక్తి 100 రెట్లు పెరుగుతుంది. మీరు ఈ పరిహారం చేయబోయేటప్పుడు మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా చూసుకోండి. టీవీ, ఇతర శబ్దాలు లేకుండా దైవ ధ్యానంపైనే మీ మనసు లగ్నం కావాలి. ఈ రహస్య పూజ చేయటం వలన మీ పూర్వజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. మీరు కోరుకున్న బంగారము, ఇల్లు, స్థలాలు, కార్లు వంటి భౌతిక సంపదతో పాటు మానసిక ప్రశాంతత, ఆరోగ్యము, ఆనందము అనే అంతర్గత సంపద కూడా లభిస్తుంది. సాధారణంగా మనకు డబ్బు దొరకపోవడానికి లేదా సంపద స్థిరంగా ఉండకపోవడానికి గ్రహదోషాలు, పితృదోషాలు వంటి అనేక కారణాలు ఉంటాయి. ఈ బెల్లం పరిహారం ఈ అన్ని రకాల దోషాలను తొలగించి మీ జీవితంలోనికి సంపద ప్రవాహాన్ని తీసుకొస్తుంది. రహస్యంగా చేసిన పూజ యొక్క శక్తి ఒక వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తద్వారా వారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రేరణ పొందుతారు. లక్ష్మీదేవి ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణము, గోప్యత, భక్తి కనిపిస్తాయో అక్కడే స్థిరంగా ఉంటుంది. అందుకే మీరు ఈ పరిహారాన్ని అత్యంత రహస్యంగా, నిశ్శబ్దంగా పూర్తి చేయాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ఈ దివ్యమైన పరిహారాన్ని ప్రారంభించడానికి ముందు మీరు ప్రశాంతంగా, శుభ్రంగా సిద్ధం కావాలి. ముందుగా తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. మీ పూజా గదిని లేదా మీరు పూజ చేయాలనుకుంటున్న స్థలాన్ని శుభ్రం చేయండి. చీకటి పడిన తర్వాత, అంటే రాత్రి 6 గంటల తర్వాత మీరు పూజకు ఉపక్రమించాలి. ఒక చిన్న బెల్లం ముక్క తీసుకోండి. దీనిని మీ అరచేతిలో ఉంచుకొని కళ్ళు మూసుకుని మనసులో దృఢమైన సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఓ శ్రీ లక్ష్మీనారాయణ, నేను ఈ క్షీరాబ్ది ద్వాదశి పవిత్ర రాత్రి నాడు సకల ఐశ్వర్యము, ధన సంపద, అంతులేని సుఖ సంతోషాలు, స్థిర ఆస్తులు నా జీవితంలోనికి రావాలని కోరుకుంటూ ఈ చిన్న పరిహారాన్ని చేస్తూ ఉన్నాను. నా ఈ సంకల్పం నెరవేరేలాగా మీరు ఆశీర్వదించండి అని పూర్తి భక్తితో మీ కోరికను బలంగా ఊహించుకుంటూ చెప్పండి. మీ కోరికను స్పష్టంగా, సంపూర్ణంగా చెప్పటం చాలా ముఖ్యం. సంకల్పం చెప్పటం పూర్తయ్యాక బెల్లం ముక్కను శుభ్రమైన ప్లేట్లో లేదా తమలపాకుపై ఉంచండి. తరువాత ₹1 నాణెం తీసుకోండి. ఈ రూపాయి నాణెం మీ కృషికి, మీ సంపాదనకు ప్రతీక. దీనిని కూడా మీ చేతిలో ఉంచుకుని మళ్ళీ అదే సంకల్పాన్ని బలంగా చెప్పుకోండి. ఈ రూపాయి నాణెం నా సంపదకు మూలమై కోట్లాది రూపాయలను ఆకర్షించే శక్తిని పొందాలి. దీనిని శ్రీ లక్ష్మీ నారాయణులు అనుగ్రహించాలి. నా జీవితంలో ధనానికి లోటు లేకుండా బంగారం, స్థలాలు కొనే భాగ్యం కలగాలి అని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకోండి. సంకల్పం పూర్తయ్యాక ఆ నాణెంను మీరు ముందుగా ప్లేట్లో ఉంచిన బెల్లం ముక్కపై ఉంచండి. బెల్లం ముక్కపై నాణెం ఉండటం అనేది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ సంపాదనపై స్థిరంగా ఉంటుందని సూచిస్తుంది. ఇప్పుడు ఆ బెల్లం ముక్క, దానిపై ఉన్న రూపాయి నాణెం ఉన్న ప్లేట్ను లక్ష్మీనారాయణుల ఫోటో లేదా విగ్రహం ముందు ఉంచండి. మీరు తులసి కోట ముందు కూడా దీనిని ఉంచవచ్చు. ఒక దీపాన్ని వెలిగించండి. ఒకే దీపమైనా పర్వాలేదు, కానీ అది ఆవు నెయ్యితో వెలిగించటం అత్యంత శుభకరం. దీపం వెలిగించిన తర్వాత ఆ ప్లేటుకు గంధము, కుంకుమ, అక్షింతలు చల్లి పూజ చేయండి. లక్ష్మీ నారాయణ అష్టోత్తరం లేదా కనీసం ఓం నమో నారాయణాయ నమః మరియు ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాలను 108 సార్లు జపించండి. ఈ మంత్రాలను చదువుతున్నంతసేపు మీ దృష్టి ఆ బెల్లం ముక్క, దానిపై ఉన్న నాణెంపైనే ఉంచాలి. మీ కోరికలు నెరవేరుతున్నట్లుగా, మీరు సంపదతో తులదొగుతున్నట్లుగా ఊహించుకోండి. ఈ పూజ మీ ఇంట్లో ఒక సానుకూల శక్తిని, ధనాన్ని ఆకర్షించే శక్తిని సృష్టిస్తుంది. పూజ పూర్తయ్యాక ఆ ప్లేట్ను అక్కడే ఉంచి మీరు లక్ష్మీనారాయణులకు సాష్టాంగ నమస్కారం చేసి మీ కోరిక నెరవేరుతుందని దృఢంగా నమ్మండి. ఆ రోజు రాత్రంతా ఆ ప్లేట్ను కదపకూడదు. దానిని అక్కడే ఉంచి నిద్రపోండి. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాకముందే లేదా సూర్యాస్తమైన వెంటనే నిద్రలేచి తలస్నానం చేసి మళ్ళీ శుభ్రమైన వస్త్రాలు ధరించండి. బెల్లం మరియు నాణెం ఉన్న ప్లేట్ను చేతిలోనికి తీసుకోండి. బెల్లాన్ని తీసుకొని మీ ఇంటి చుట్టూ ఉన్న లేదా మీకు అందుబాటులో ఉన్న ఏదైనా వేప చెట్టు మొదట్లో ఉంచండి. వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. అలాగే బెల్లం గురువుకు సంబంధించినది, వేప చెట్టు శనికి సంబంధించినది. బెల్లాన్ని వేప చెట్టు మొదట్లో ఉంచటం వలన మీపై ఉన్న దరిద్రము, పితృదోషాలు, గ్రహదోషాలు అన్నీ తొలగిపోతాయి. సంపదకు అడ్డుగా ఉన్న ప్రతికూల శక్తులు నశించిపోతాయి. దీన్ని వేరే ఎవరైనా చూసినా మీరేమీ పట్టించుకోకుండా నిశ్శబ్దంగా ఉంచేసి వచ్చేయండి. బెల్లంపై ఉన్న రూపాయి నాణెంను తీసుకుని ఆ రోజున ఎవరికైనా దానం చేయండి. ఆలయంలో దానం చేయవచ్చు లేదా ఏదైనా
పేదవారికి, అవసరమైన వారికి దానం చేయవచ్చు. గుర్తుంచుకోండి, నాణం విలువ ముఖ్యం కాదు, దానం చేసే మనసు ముఖ్యం. ఈ రూపాయి నాణం మీ సంకల్ప శక్తిని, మీ అదృష్టాన్ని మోసుకుని వెళ్తుంది. దీనిని దానం చేయటం అంటే మీ సంపద ప్రవాహానికి దారులు తెరుచుకుంటున్నట్లే. ఈ పరిహారం పూర్తి చేయటం ద్వారా మీరు లక్ష్మీ నారాయణులకు, గురు, శని, శుక్ర గ్రహాలకు ఒకేసారి పూజ చేసిన ఫలితం దక్కుతుంది. ఈ పరిహారం ద్వారా లభించిన పంచగ్రహాల శుభ ఫలితం ఏకకాలంలో మీ జీవితంలోనికి అద్భుతమైన మార్పులను తీసుకురావటం ఖాయం. క్షీరాబ్ది ద్వాదశి రోజున లక్ష్మీనారాయణులను పూజించటం వలన మీరు శాశ్వతమైన సంపదను మరియు స్థిరమైన అదృష్టాన్ని పొందుతారు. లక్ష్మీదేవి ఎక్కడైతే స్థిరంగా ఉంటుందో అక్కడ దారిద్ర్యం దరి చేరదు. అంతేకాక బెల్లము అనేది గురుగ్రహానికి సంబంధించిన పదార్థం కావటం వలన మీ జాతకంలో గురుబలం అమాంతం పెరుగుతుంది. గురువు ధనము, జ్ఞానము, అదృష్టానికి కారకుడు. కాబట్టి మీకు సరైన సమయంలో సరైన అవకాశాలు లభిస్తాయి. మీరు చేసే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందుతారు. అలాగే బెల్లం మరియు లక్ష్మీదేవి పూజ రెండూ శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేస్తాయి. శుక్రుడు భోగభాగ్యాలు, విలాసవంతమైన జీవితం, ఖరీదైన వస్తువులు ప్రసాదిస్తాడు. ఈ పూజ ద్వారా మీ జీవితం విలాసవంతమైన బంగారు కాంతులతో నిండిన స్థాయికి చేరుకుంటుంది. మరుసటి రోజున బెల్లాన్ని వేప చెట్టు మొదట్లో ఉంచటం అనేది మీపై ఉన్న శని దోషాలను మరియు దరిద్ర బాధలను తొలగించి మీ ఆర్థిక ప్రగతికి మార్గాన్ని సుగమం చేస్తుంది. శనిదేవుడు న్యాయవంతుడు. మీరు చేసిన ఈ ధర్మబద్ధమైన పూజకు తప్పక శుభ ఫలితాలను అందిస్తాడు. ఈ పరిహారంలో మీరు చేసిన సంకల్పం యొక్క శక్తి చాలా గొప్పది. ధనంతో పాటు బంగారము, విలాసమైన ఇల్లు, ఖరీదైన కార్లు మరియు పొలాల వంటి స్థిర ఆస్తులు కావాలని మీరు బలంగా కోరుకున్నారు. మీ సంకల్పం యొక్క తీవ్రత పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి రోజున లక్ష్మీనారాయణుల సమక్షంలో శక్తివంతమైన బెల్లం ముక్కపై కేంద్రీకరించబడింది. ఈ శక్తి ఇప్పుడు మీ జీవితంలో పనిచేయటం ప్రారంభిస్తుంది. మీరు దానం చేసిన రూపాయి నాణెం మీ అదృష్టానికి, సంపద ప్రవాహానికి దారులు తెరిచింది. మీలోని దానగుణాన్ని చూసి దైవం మీకు తిరిగి 10 ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఇకపై మీ జీవితంలో దారిద్ర్యం అనేది ఉండదు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం లభిస్తుంది. ధనం అనేది నీటి ప్రవాహంలా మీ ఇంటికి చేరుకుంటుంది. మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు పెరుగుతుంది. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆస్తి కొనుగోలుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, మీరు రహస్యంగా పూర్తి భక్తితో చేసిన ఈ పూజ యొక్క ఫలితం త్వరలోనే కనబడుతుంది. మీ కలలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. మీరు కోరుకున్నట్లుగా బంగారం కొంటూనే ఉంటారు. ఈ దైవశక్తి మీ కృషికి తోడై మీకు ఒక అద్భుతమైన, సంపన్నమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. రేపు క్షీరాబ్ది ద్వాదశి. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో గుమ్మం పక్కన ఆకు పెడితే డబ్బు వరదలాగా దూసుకు వస్తుంది. ఈ పవిత్రమైన రోజున సాయంత్రం సమయంలో ఒక ప్రత్యేకమైన పరిహారం చేయటం ద్వారా మీ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశిస్తుంది. డబ్బు వరదలా మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది. ఈ చిన్న పరిహారం మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. ఏళ్లుగా ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోయి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభించి మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి వాటంతటా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు, ప్రశాంతత నెలకొంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. ఈ పరిహారం చేయటం చాలా సులభం, కానీ దాని ఫలితాలు మాత్రం అమోఘం. దీనికి కావలసిన వస్తువులు కూడా మనకు సులభంగా లభించేవే. ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో ఆచరిస్తే మీ అదృష్టం మారిపోవటం ఖాయం. మీ ఇంట్లో ధనానికి, ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇల్లు స్వర్గతుల్యంగా మారిపోతుంది. మన జీవితంలో డబ్బు చాలా ముఖ్యం. చాలామంది ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బు నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొంతమందికి ఇంట్లో నిరంతరం ఏదో ఒక అనారోగ్యము, చికాకులు, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం మన కంటికి కనిపించని నరదృష్టి లేదా ఇంట్లోకి ప్రవేశించిన ప్రతికూల శక్తి, అనగా నెగిటివ్ ఎనర్జీ కావచ్చు. మన పెద్దలు ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో సులభమైన పరిహారాలను చెప్పారు. ముఖ్యంగా పవిత్రమైన పర్వదినాలలో చేసే పరిహారాలకు శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి అద్భుతమైన రోజు రేపు రాబోతుంది. రేపు సాయంత్రం ఒక నిర్దిష్ట సమయంలో, అంటే సరిగ్గా సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో మన ఇంటి ప్రధాన గుమ్మం పక్కన ఒక చిన్న పరిహారం చేయాలి. ఇది చాలా సులభమైనది, కానీ అత్యంత శక్తివంతమైనది. ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది.
మీ ఇంట్లో ఉన్న సమస్త దరిద్రము పీడ తొలగిపోతాయి. ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతము పెరుగుదల వంటివి కలుగుతాయి. ఈ పరిహారం మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతత, సంతోషము, ఐశ్వర్యము వెల్లివిరుస్తాయి. పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో ఈ చిన్న క్రియను ఆచరిస్తే మీ అదృష్టం తలుపు తట్టినట్లే. తులసి, బిల్వం, వేప, రావి వంటి ఎన్నో చెట్లను మనం దైవ స్వరూపంగా పూజిస్తాం. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన ఆకులకు విశ్వంలోని దైవిక శక్తిని ఆకర్షించే గుణం ఉంటుంది. అవి ప్రతికూల శక్తులను పీల్చుకుని సానుకూల శక్తిని విడుదల చేస్తాయి. శివుడికి బిల్వపత్రము, విష్ణువుకి తులసి పత్రం ఎలా ప్రీతికరమో అలాగే లక్ష్మీదేవికి కూడా కొన్ని ఆకులు అత్యంత ఇష్టం. అటువంటి ఆకులను ఉపయోగించి పరిహారం చేసినప్పుడు ఫలితం తక్షణం కనిపిస్తుంది. మరి రేపటి క్షీరాబ్ది ద్వాదశి నాటి మహాపరిహారానికి కావలసిన ఆ ఆకు ఏమిటంటే ఉసిరి ఆకు. ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నాం. క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉసిరి చెట్టులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కొలువై ఉంటారని. ఆ రోజు ఉసిరి చెట్టుకు పూజ చేస్తే అనంతమైన పుణ్యం వస్తుంది. ఒకవేళ ఉసిరి చెట్టుకు పూజ చేసే అవకాశం లేనివారు కనీసం ఆ చెట్టు ఆకులను ఈ పరిహారానికి వాడితే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇప్పుడు పరిహారం ఎలా చేయాలో వివరంగా చూద్దాము. రేపు సాయంత్రం సరిగ్గా 6 గంటల నుండి 7 గంటల మధ్యకాలంలో ముందుగా మీ ఇంటి ప్రధాన గుమ్మాన్ని శుభ్రంగా నీటితో కడగాలి. గుమ్మానికి ఇరువైపులా కాస్త పసుపు రాయాలి. కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత గుమ్మానికి కుడివైపున కానీ ఎడమవైపున కానీ నేల మీద గుమ్మాన్ని ఆనుకుని శుభ్రం చేసిన చోట బియ్యపిండితో ఒక చిన్న పద్మం ముగ్గు వేయాలి. పద్మం లక్ష్మీదేవికి ఆసనం, ఆమెకు అత్యంత ప్రీతికరమైనది. ఆ ముగ్గు వేసిన తర్వాత ఒక మంచి శుభ్రమైన చిరుగులు లేని తమలపాకు తీసుకోవాలి. తమలపాకు శుభానికి, విజయానికి సంకేతం. ఆ తమలపాకును పద్మం ముగ్గు మధ్యలో పెట్టాలి. ఇప్పుడు మీరు తెచ్చిపెట్టుకున్న కొన్ని ఉసిరి ఆకులను తీసుకోండి. ఈరోజు అవి సామాన్యమైన ఆకులు కావు, సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఆ ఉసిరి ఆకులను ఆ తమలపాకు మీద పెట్టండి. తర్వాత కొద్దిగా పసుపు తీసుకుని ఆ ఆకులపై వేసి ఓం మహాలక్ష్మి నమః అని మనసులో తలుచుకోండి. ఆ తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకొని ఆ ఆకులపై వేసి అమ్మ మా ఇంట్లోకి రా తల్లి అని ఆహ్వానించండి. ఇప్పుడు ఈ పరిహారంలో చివరిది అతి ముఖ్యమైనది, ఒక పచ్చడి. నిగనిగలాడే నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయకు సర్వ దుష్ట శక్తులను, నర దృష్టిని పీల్చేసే అద్భుతమైన శక్తి ఉంది. ఆ నిమ్మకాయను మీ కిడు చేతిలో పట్టుకోండి. కళ్ళు మూసుకొని మీ సంకల్పం చెప్పుకోండి. అంటే మీ ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని, అప్పులు తీరిపోవాలని, ఇంట్లోకి డబ్బు ధారాళంగా రావాలని, మీ వ్యాపారం, ఉద్యోగం బాగుండాలని, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇలా మీ మనసులోని కోరికను బలంగా ఆ తల్లికి విన్నవించుకోండి. సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ నిమ్మకాయతో మీ ఇంటికి, మీ కుటుంబ సభ్యులకు దిష్టి తీయాలి. గుమ్మం వద్ద నిలబడి మీ ఇంటిని చూస్తూ ఆ నిమ్మకాయను 3 సార్లు గుమ్మంపై నుండి కిందకు తిప్పండి. ఇది మీ ఇంటిపై ఉన్న సకల నరదృష్టిని, నెగిటివ్ ఎనర్జీని ఆ నిమ్మకాయలోనికి లాగేసుకుంటుంది. అలా దిష్టి తీసిన నిమ్మకాయను వెంటనే మీరు సిద్ధం చేసి ఉంచిన ఆ ఉసిరి ఆకుల మీద పడేయండి. అంతే, పరిహారం పూర్తయింది. ఆ రాత్రి మొత్తం ఆ నిమ్మకాయను, ఆకులను అక్కడే గుమ్మం పక్కన వదిలివేయాలి. పరిహారం చేయటం ఎంత ముఖ్యమో దాన్ని మరుసటి రోజు సరిగ్గా తొలగించటం కూడా అంతే ముఖ్యం. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కంటే ముందే లేవాలి. స్నానం చేయకముందే ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా గుమ్మం దగ్గరకు వెళ్ళాలి. ఆ తమలపాకు, ఉసిరి ఆకులు, పసుపు, కుంకుమ మరియు ఆ నిమ్మకాయ వీటన్నిటినీ కలిపి జాగ్రత్తగా తీసుకోవాలి. వాటన్నిటినీ తీసుకుని నేరుగా ఇంటి నుండి బయటకు వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేయాలి. పారే నీటిలో కలపడం ఉత్తమం. లేదా ఎవరూ తిరగని ముళ్ళ పొదల్లో లేదా ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో వేసేయవచ్చు. ఆ వస్తువులను పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయాలి. వెనక్కి తిరిగి చూస్తే మీరు వదిలించుకున్న దరిద్రం, దిష్టి దోషం మళ్ళీ మీ వెంటే వస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరిని తాకకుండా నేరుగా స్నానాల గదికి వెళ్ళి తల స్నానం చేయాలి. ఇది చాలా ముఖ్యం. స్నానం చేసిన తర్వాతే మీ రోజువారీ పనులు మొదలు పెట్టుకోవాలి. ఈ పరిహారానికి సంబంధించిన ముఖ్యమైన నియమం ఒకటి ఉంది. ఈ పరిహారం చేస్తున్నట్టు కానీ చేశాక కానీ ఎవరికీ చెప్పకూడదు. ఇది చాలా రహస్యంగా చేయాల్సిన పరిహారం. ఎంత గోప్యంగా చేస్తే ఫలితం అంత బలంగా ఉంటుంది. పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో ఈ పరిహారం ఆచరించి చూడండి.
లక్ష్మీనారాయణుల కటాక్షంతో మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.